సరెండర్ అయిపోయాడా, ఫోర్స్ఫుల్గా అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? అతనికి ఏం జరిగి ఉంటుంది అక్కడ? అతని మెంటాలిటీ మొదటి నుంచి మీరు గమనించండి, పక్కా కమర్షియల్, పక్కా కమర్షియల్ అండి. పక్కాన్ని కొట్టాలా, నేను బాగుపడాలి. అతని లైఫ్ జర్నీ మొత్తం తీసుకోండి, మీరు చూడండి. ఫస్ట్ అతను డిఫరెంట్గా అసలు అతను యూట్యూబ్లో చేసిన డబ్బులు సంపాదించడానికి అతను చేసినటువంటివన్నీ వింటే నాకు నిజంగా అనిపిస్తుంది, సార్ ఇంత చదువులు చదువుకొని మనము ఎన్ని ప్రాణాలు పణంగా పెట్టి దేశమో సంఘమో సమాజమో అని పట్టుకొని కొట్టుకుంటూ క్షణం తీరిగలేదు, దమ్ముడే ఆదాయం లేదు. ఈ వెధవలు ఇట్లా వచ్చి యూట్యూబ్లో నుంచోని 4 ఫోటోలు పెట్టి 2 బైక్ రైడ్లు చేయంగానే వీళ్ళు ఇన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి, వీళ్ళు ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు? ఇంకొకటి వచ్చేస్తాడు, నేను అక్కడికి పోతా అంటాడు, ఇక్కడికి పోతా అంటాడు, ఒకడికి ₹1,00,000 ఇస్తాడు, అన్ని 100 కట్టలు పట్టుకొని వస్తాడు. వాడొచ్చేసి వాడికి సార్ మీరు ఇప్పుడు కరెక్ట్ మాటకు వచ్చారు. ఈ వెధవల వెనకే బౌన్సర్లు ఉంటారు సార్. ఒక్కొక్కటి కొడితే గాల్లో ఉఫ్ఫని గట్టిగా ఊస్తే గాల్లో ఎగురుతాడు. ఈ బయ్యాస్ అన్ని యాదో కొంచెం కుదిమట్టంగా ఉన్నాడు కాబట్టి ఉంటాడు. వీడికి ఒక్కొక్కళ్ళు వీళ్ళు బయటకు వస్తే వీళ్ళ చుట్టూ బౌన్సర్లు మినిమం ఎంతమంది ఉంటారు సార్? 6 నుంచి 8 మంది ఉంటారు. 8 మంది ఉంటారు సార్, వినండి 8 మంది ఉంటారు. ఇలాంటి దరిద్రులకే ఇంతమంది బౌన్సర్లు పెట్టుకొని పటిష్టంగా ఉంటే పరాయి దేశం నుంచి వచ్చినటువంటి ఆడపిల్లలకి ఎంతమంది బౌన్సర్లు ఉండాలి, ఎంత భద్రతని ఈ దేశంలో ఇవ్వాలి? అది ఒకటి. తర్వాత ఇతని చరిత్ర మొత్తం చూసినా కూడా డబ్బు వెంటే పడ్డాడు అతను. డబ్బు వస్తే చాలు పక్కవాడిని తాకట్టు పెట్టి, వాడి ఆలోచనలతోటి పక్కవాడిని తాకట్టు పెట్టి ఎదిగినటువంటి చరిత్ర ఇతను ఉంది. అలాగే బెట్టింగ్ యాప్లో వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాడు నిన్న ఇంటర్వ్యూలో. ఏమని అంటే, బెట్టింగ్ యాప్లు ఏమీ దొరకలేదండి, ఆ కేసు నిలబడదండి, ఎవరు మీ లాయర్ చెప్పాడా వెళ్ళిపోద్దని? కేసులు దొరకలేదా? దొరకకుండానే మీ వాడిని అరెస్ట్ చేశారా? ఏ ఆధారాలు లేకుండా పోలీసులు అరెస్ట్ చేసి దామ్మా టిఫిన్ పెడతా, కాఫీ పెడతా, అదంటే సలాడ్ పెడతానని చెప్పేసి అని పిలిచినారా? ఎవరిని తప్పుదోవ పట్టిస్తారండి వీళ్ళు? మావాడికి ఏమీ తెలియదు అని చెప్పేసి అని. ఇతను మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి వీడియోస్లో చూడండి. నేను పాకిస్తాన్ వెళ్ళాలి భయ్యా, వెళ్ళి తీరాలి భయ్యా అన్న రోజున వీడు మొహం పగలగొట్టి వీడి కాళ్ళు చేతులు ఎరగొట్టి ఏం జరుగుతుందిరా అన్న రోజున ఇంత జరిగి ఉండేది కాదు. పహల్గామ్ సంఘటన జరిగినప్పుడు ఈతగాడు పాకిస్తాన్లో ఉన్నాడు. వాళ్ళ తండ్రిని అడుగుతున్నాను, ఇంత భారతదేశంలో జరుగుతుంటే నీ బిడ్డ పాకిస్తాన్లో ఏం పీకుతున్నాడు? ప్రతి దేశానికి వెళ్ళాడండి మా అబ్బాయి, అలాగే పాకిస్తాన్ వెళ్ళాడండి అన్నాడు. 2 నెలల బైక్ రైడ్లు పెట్టండి, 2 నెలలు నీ కొడుకు ఏ దేశంలో ఉన్నాడు చెప్పు. ఏ దేశానికి వెళ్ళిన ఇంత లిమిట్ పీరియడ్ ఉంటుంది కదండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్ ఉంటాయి కదండి. ఆ తర్వాతనే కదండి 2 నెలలు పహల్గామ్లో ఇంత ఇన్సిడెంట్ జరిగితే, ఇంతమంది చచ్చిపోతే, ఇంత మారణకాండ జరిగితే నీ బిడ్డ పాకిస్తాన్లో ఏం పీకుతున్నాడు? బైక్ తుడుచుకుంటున్నాడా, లేదా బైక్ సవర తీసుకుంటున్నాడా, లేదా బైక్ రైడ్ మీద ఏం చేస్తున్నాడు? ఎవరి మీద రైడ్ చేయడానికి అక్కడ పన్నాగాలు పన్నుతున్నాడు? ఆ మాట చెప్పండి తండ్రిని. నిన్నటి వరకు నాకు వాళ్ళ మీద చాలా జాలి ఉంది. అతను ఇచ్చే ఇంటర్వ్యూలు చూస్తుంటే కోపం వస్తుంది. నా బిడ్డను చూపించండి, కనపడని బిడ్డలు ఎంతమంది ఉన్నారు, బలైపోయినటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఇలాంటి దాష్టికాలకి. అతని చరిత్ర మొత్తం తీసుకుంటే క్రిమినల్ బ్రెయిన్ అండి అతనిది. నెక్సస్ అంటే పాకిస్తాన్ దాకా అతన్ని డ్రైవ్ చేసిన ఫోర్సెస్ ఏంటి? సరే, జ్యోతి మల్హోత్రా ఒక ఫ్యాక్టర్ కాదంట్లా, బట్ జ్యోతి మల్హోత్రా కాకుండా పాకిస్తాన్ దాకా అతన్ని తెలంగాణ నుంచి ఉన్నాడు అతను. ఓల్డ్ సిటీ కనెక్షన్స్ ఏంటి? ముందర అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఫైండ్ అవుట్ చేయాలి కదా. స్లీపర్ సెల్స్